UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అందరూ నమస్కారం. 30వ తేదీ నెల SAB క్రియేషన్స్ బ్యానర్లో షేక్ అల్లాబక్ష్ అనే నేను నిర్మించినటువంటి చిత్రం ఒక మంచి స్పందన వచ్చింది పబ్లిక్ నుంచి. మంచి ఎమోషనల్ అండ్ ఇన్స్పిరేషనల్ మూవీ. సో ఇటువంటి చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. అంటే కొంతమంది నిర్మాతలు డబ్బుల కోసం చేస్తారు, లేదా ఒక సందేశం కోసం చేస్తూ ఉంటారు. సో ఇది ఒకటి మంచి ఒక మెసేజ్ని ఇవ్వడం చాలా నిజంగా ఆనందంగా ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా మంచిగా పాజిటివ్గా చాలా బాగా చేశారు. లైక్ మహిళల పైన జరిగేటువంటి అత్యాచారాలు, మహిళలు ఏ విధంగా స్ట్రాంగ్ ఉండాలి అనేటువంటి మంచి అంశాన్ని చూపించారని చెప్పి కొనియాడడం చాలా ఆనందంగా ఉంది. మరి ఈ చిత్రం ఇంత పెద్ద బిగ్గెస్ట్ హిట్ అవడానికి కారణం ముఖ్యులు మన దర్శకులు రాజేష్ నెల్లూరు గారు. చాలా మంచిగా మొదటి చిత్రం అయినప్పటికీ కూడా చాలా బాగా చేశారు ఆయన. అదేవిధంగా నటీనటులు ఫైజల్ కానివ్వండి, లీడ్ యాక్టర్ చేసినటువంటి ఫైజల్, అదేవిధంగా రిషిత లీడ్ యాక్టర్స్ చేసినటువంటి రిషిత కానివ్వండి, ఇంకా ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు, ఇతర నటీనటులందరూ కూడా చాలా మంచిగా రంజింపజేశారు దీంట్లో. మరి ఈ యొక్క ప్రాజెక్టు ఇంత ఎమోషనల్ అనేది క్యారీ అవ్వడానికి ముఖ్యమైనటువంటి కారణం సంగీత దర్శకులు రాజ్ కిరణ్ గారు మంచి సంగీతాన్ని అందజేశారు. మరి ఈ ఆర్టిస్టులు మరి మ్యూజికే కాకుండా ఇతర టెక్నీషియన్లు ఎవరైతే పనిచేశారో దీంట్లో, లైక్ కో డైరెక్టర్ ప్రతాప్ కానివ్వండి, అదేవిధంగా మన ఎడిటర్ నరేష్ కానివ్వండి, డిఐ చేసినటువంటి వారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క వంతుని దీంట్లో పోషించారు. మరీ ముఖ్యంగా మాకు ఈ ప్రమోషనల్ కానివ్వండి, ప్రీ రిలీజ్ ఈవెంట్ వీటన్నిటిలో మా పిఆర్ఓ వెంకటేష్ గారు వారి యొక్క ప్రోత్సాహం చాలా ఉంది. సో మంచిగా ప్రమోట్ చేసాం ప్రాజెక్ట్ని. ఐ థింక్ గత వారంలో వచ్చినటువంటి సినిమాలో మేము చేసినంత ప్రమోషన్ ఇంకే సినిమాలో కూడా లేవు. సో దానికి ముఖ్య కారణం మన వెంకటేష్ గారు కూడా, వారు కూడా అభినందనలు ఈ ప్రాజెక్ట్ సపోర్ట్ చేసినందుకు. మరి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. చిన్న ప్రాజెక్టు, కొత్త ప్రాజెక్టు, కొత్తగా వచ్చిన వాళ్ళైనా కూడా నటినట్లు ఉన్నప్పటికీ కూడా. సో మీ అందరికీ ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కూడా ఒక 2-3 నెలల్లో చెన్నై బజార్ అనేటువంటి మూవీ ద్వారా వస్తున్నాం. మంచి కమర్షియల్ మూవీ అది. దట్స్ అ డిఫరెంట్ జోనర్. ప్రస్తుతం డబ్బింగ్ నడుస్తుంది. అది మా బ్యానర్లో త్వరలో ఒక 2-3 నెలల్లో మీ ముందుకు వస్తుంది. ప్రస్తుతానికి అది ఒక డబ్బింగ్ నడుస్తూ ఉంది ప్రసాద్ ల్యాబ్లో. మరి ఈ ఈవెంట్కి సంబంధించి దర్శకులు రాజేష్ నెల్లూరు గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు రాజేష్. ఈ మూవీ కావేరీ మూవీకి నేను డైరెక్టర్ని. వాయిస్ ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ మా కెమెరామెన్ నాగేంద్ర బన్నీ అండి. సో అతని సపోర్ట్తో ఈ మూవీ మొత్తానికి ఇక్కడ దాకా వచ్చింది. సో ఇందులో వర్క్ చేసిన ఆర్టిస్టులందరికీ, నెక్స్ట్ టెక్నీషియన్లందరికీ, మెయిన్గా మా కో డైరెక్టర్ ప్రతాప్ చౌదరి, నెక్స్ట్ మా రైటింగ్లో నాకు హెల్ప్ చేసిన మా రవికుమార్కి, అలాగే మా కెమెరామెన్ నాగేంద్ర బన్నీకి, నెక్స్ట్ ఎడిటర్ నరేష్ దొరపల్లి అండ్ డిఐ చేసిన సంజీవ్ గారికి, అన్వేష్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇది వెరీ లో బడ్జెట్తో స్టార్ట్ అయిన మూవీ ఇది. సో అంటే నాకు తెలిసి మ్యాక్సిమం అంటే చాలా కోట్లు పెట్టి మూవీస్ చేస్తుంటాం మనం, వాటి రిజల్ట్స్ కూడా చూస్తుంటాము. సో అంటే బడ్జెట్లో కూడా, అంటే వెరీ టైట్ బడ్జెట్లో కూడా మనం మంచి గ్రిప్పింగ్గా స్టోరీ చేయగలమని అనిపించి చేయడం జరిగింది ఇది. సో మొన్న ఫ్రైడే రిలీజ్ అయింది మూవీ. అందరి దగ్గర మ్యాక్సిమం నేను విన్నది పాజిటివ్గానే వచ్చాయి. నాకు రెస్పాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. అంటే ఉన్న బడ్జెట్లో బాగా తీశారు, మరీ ఎక్కువ లేకుండా క్రిస్పీగా ఉంది. ఇది క్రైమ్ థ్రిల్లర్ అండి జోనర్ ఇది. సో నాకు తెలిసి మీడియా వాళ్ళు మీరు కూడా చూస్తుంటారు, మీకు కూడా అంటే నచ్చిందని అనుకుంటున్నాను. యా, థ్యాంక్ యూ. ఇలా మా ఫైనలీ ఈ మూవీకి ఇక్కడ తీసుకొచ్చిన మా ప్రొడ్యూసర్ అల్లాబక్ష్ గారికి, అలాగే నాకు సపోర్ట్ చేసిన మా జనార్దన్ శివలంకి గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. యా, అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా వాళ్ళకి నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అండ్ డిజిటల్ మీడియా, మీ మీడియా లేకపోతే సినిమా ఇంత దూరం వచ్చేది కాదు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఇంత సపోర్ట్ చేసి మా సినిమాకి ఇంత దూరం తీసుకొచ్చినందుకు. అండ్ ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇద్దరి గురించి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఒకటి మా డైరెక్టర్ రాజేష్ అండ్ మా ప్రొడ్యూసర్ శేఖర్ లాభక్ష గారు. సో వీళ్ళిద్దరు లేకపోయి ఉంటే మేము ఇంత దూరం ఇక్కడ సక్సెస్ మీట్లో కూడా కూర్చునే వాళ్ళం కాదు. సో వీళ్ళిద్దరికి పర్సనల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇది ఒక కుర్రాడు ఒక 2 years కళ, ఒక తెర మీద తన నేమ్ చూసుకోవాలన్న కళ, అండ్ నా యొక్క 10 years కళ, తెర మీద నన్ను నేను చూసుకోవాల్సిన కళ. సో అలాంటి కళ నెరవేర్చినందుకు ముందుగా శాప్ క్రియేషన్స్ శేఖర్ లాభక్ష గారికి థ్యాంక్ యూ. అండ్ ఎక్కడ చూసినా మాకు వచ్చిన రెస్పాన్సెస్ బట్టి చెప్తున్నాను, అందరూ చాలా పాజిటివ్గా అండ్ బయటకు వచ్చేటప్పుడు చాలా ఎమోషనల్గా బయటకు వచ్చినట్టు నాకు మెసేజ్ చేస్తున్నారు. సో మేము అనుకున్నట్టే ఏదైతే థ్రిల్లింగ్ ఎలిమెంట్ అనుకున్నామో మూవీలో అది సూపర్గా వర్కౌట్ అయింది అనుకుంటున్నారు. సో ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్తోనే బయటకు వచ్చి అందరూ నాకు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అండ్ ఎక్కడి నుంచి చూసినా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఈ మమ్మల్ని సపోర్ట్ చేసిన లైక్ క్యాస్ట్ అండ్ క్రూ, నాతో పాటు యాక్ట్ చేసిన రిష్తా తనని ఇక్కడ లేదు, తన తరపున కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. అండ్ ప్రశాంత్ గారు అండ్ వాణి మ్యామ్, నా మదర్ క్యారెక్టర్ చేసిన వాణి మ్యామ్ గారికి, అండ్ ఇందులో యాక్ట్ చేసిన మిగతా వాళ్ళు రిజ్జు, లక్ష్మణ్ అండ్ వెంకీ, బాబు వెంకీ, ఆయనకి. సో వాళ్ళకు కూడా మంచి అప్లాజ్ వచ్చింది. అండ్ క్రూ విషయానికి వస్తే ఈ సినిమా కోసం అహర్నిశలు తపన పడిన ఫస్ట్ మా జీవి ప్రతాప్ చౌదరి, మా కో డైరెక్టర్, తనకు ఇంత కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్ తనకి. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్ గారు, ఎక్కడ చూసినా మ్యూజిక్ గురించి చెప్తున్నారు, బీజిఎం గురించి చెప్తున్నారు. అండ్ నార్మల్గా ఉన్న విజువల్ని కూడా బీజిఎంతో లేపిన అతనికి, అండ్ అంత విజువల్స్ని ఇచ్చి సపోర్ట్ చేసిన మా బన్నీకి, నన్ను ఈ మూవీకి పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా నాగేంద్ర మణి, మా డిఓపి, అండ్ డిఐ సంజీవ్ మామిడి గారికి సారీ. అండ్ పోస్టర్స్ చేసిన ప్రవీణ్ టమ్టమ్, డిజిటల్ పోస్టర్స్ కానీ పోస్టర్స్లో హెల్ప్ చేసిన మా ప్రవీణ్ టమ్టమ్ గారికి. అండ్ ఎడిటింగ్ ఎంత క్రిస్ప్గా ఎడిట్ చేసి లెంత్ ఎక్కువగా ఉండకుండా ఆడియన్స్ని గ్రిప్పింగ్గా కూర్చొని థియేటర్లో సీట్ ఎడ్జ్గా కూర్చొని పెట్టిన మా నరేష్ దోరపల్లి గారికి, ఎడిటర్ గారికి, ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ సినిమా కోసం చాలామంది మ్యాన్ పవర్ పనిచేశారండి. అండ్ మమ్మల్ని ఏమేమి అడిగితే అది ఇచ్చిన మా ప్రొడ్యూసర్ శేఖర్ లాభక్ష గారికి ముందుగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ లేకపోయింటే ఈ మూవీ ఇంత దూరం వచ్చిండేది కాదు, అండ్ ఇంత వైడ్ ఆడియన్స్కి తెలిసిండేది కాదు. సో ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సక్సెస్ని ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం. ఈ ఫ్రైడే రిలీజ్ అయింది, సాటర్డే సండే బాగానే ఆడుతుంది. అండ్ సాటర్డే సండేతో ఆగిపోకూడదు, నెక్స్ట్ వీక్ కూడా ఇంకా ఆడాలి, థియేటర్స్ పెంచాలని అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ రాజేష్. నెక్స్ట్ ఇంత మంచి కాన్సెప్ట్ని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ నా తరపున. అండ్ రిష్తా ఇక్కడ లేదు, ఐఎమ్ సో సారీ, తను ఒక వేరే వర్క్ మీద బయటకు వెళ్ళాల్సి వచ్చింది. తను పర్సనల్గా మీడియా వాళ్ళ ముందు థ్యాంక్స్ చెప్పమని చెప్పింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. ఓకే, ఐ హోప్ ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఆ బాధ్యత ఉందని నాకు అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ మీడియాకి. సో మరీ ముఖ్యంగా యాక్చువల్లీ కొంతమంది పేర్లు చెప్పడం మర్చిపోయాను. గాయకులు, సో మంచి స్పందన వచ్చింది. సాంగ్స్ ఐటమ్ సాంగ్ పడినటువంటి గీతా మాధురి గారికి, మరో సాంగ్ పడిన దీపు గారికి, వినాయకరావు గారికి, ఐశ్వర్య గారికి చాలా ధన్యవాదాలండి. మరి ఈ సినిమాకి పనిచేసినటువంటి సినిమాటోగ్రాఫర్ బన్నీ గారు చాలా ధన్యవాదాలు. మరి ఈ సినిమా అసలు స్టార్ట్ అవడానికి కారణం ఎవరంటే జనార్దన్ శివలంకి గారు. ఎందుకంటే చెన్నై బజార్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తున్నప్పుడు, సార్ ఇది ఒక వేరే చిన్న ప్రాజెక్ట్ ఉంది, ప్రీ ప్రొడక్షన్ కథ బాగా టైం తీసుకున్నట్టుంది, ఒక 3 నెలలు 4 నెలలు పట్టేటట్టు ఉంది, మరి మీరు నిర్మాతగా పలు చిత్రాలు మీరు నిర్మించాలని చెప్పి కోరుకుంటున్నారు కాబట్టి అని చెప్పి రాజేష్ నెల్లూరు గారిని కలిపడం జరిగింది. సో కథ విని చూసిన తర్వాత ఓకే బాగుంది, వై డోంట్ వి వెయిట్, వీ కెన్ డూ ఇట్ అని చెప్పి చేసాం. సో మంచి ఒక మెసేజ్ ఓరియంటెడ్ జనాలకు అందించాం. సో ఈ కథను అందించినటువంటి ఈ యొక్క అనుసంధానం చేసినటువంటి మా చెన్నై బజార్ సినిమా దర్శకులు జనార్దన్ శివలంకి గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఈ యొక్క విషయంలో నేను ముందుగా సాఫ్ క్రియేషన్ మా ప్రొడ్యూసర్ గారి కంటే ముందు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ
శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే సినిమాకైనా ప్లస్ అదే పొలిటీషియన్కైనా సినిమాకైనా మీ వారధి అనేవాళ్ళు మీరు లేకపోతే ప్రజల్లోకి మేము ఎప్పుడు వెళ్ళలేము. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఇకపోతే కావేరీ సినిమా సాబ్ క్రియేషన్స్ అంటే ఎస్ఏబి అంటే షేక్ అల్లా బక్షు, ఆయన పేరునే ఒక బ్యానర్గా పెట్టి తను ఇక్కడ హైదరాబాద్ దాకా వచ్చి బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాలు చేస్తూ ఉన్నాడు. మొదటగా చెన్నై బజార్ అనే చిత్రం మొదలుపెట్టారు, తర్వాత కావేరి, ఇప్పుడు మాస్గాడు. సో ఈ కావేరి కథ ఎలా ఇన్స్పైరబుల్ అవుతుందంటే మనుషులకి, నేను సినిమా చూశాను కాబట్టి, అందరూ చూస్తున్నారు కాబట్టి, చిన్న సినిమా బిగ్గెస్ట్ హిట్ అంటారు చిన్న సినిమాని. ఈ కావేరి అనేది ఏదైతే ఆ నదికి ఎంత అయితే మనకి ఆ స్పాన్ ఉంటుందో, సముద్రం దాకా తీసుకెళ్తుందో, ఆడవాళ్ళకు కూడా అంత ఓపిక ఉంటుంది. ఆ ఓపిక ఎప్పుడైతే ఆ సహనం చచ్చిపోతుందో అప్పుడు మనం ఆది పరాశక్తిని చూస్తాము. అదే మా రాజేష్ నెల్లూరి, ఆ రవి అనే రైటర్స్ నుంచి వచ్చినటువంటి ద బెస్ట్ రైటింగ్ స్కిల్స్ కావేరి. ఆ ప్రతిభను కనపరిచిన తర్వాత మా బక్షు గారి దగ్గరికి వచ్చారు. ఆ పాయింట్ తీసుకొని ఎవరైనా సరే కమర్షియల్ హిట్ కొట్టాలి, నా రూపాయలు నాకు రావాలి, నా బ్యాంక్ బ్యాలెన్స్ నిండాలి అనుకుంటాడు ఒక ప్రొడ్యూసర్ అనేవాడు. అదేవిధంగా దర్శకుడు ఏమైనా చెప్పగలుగుతాడు. అంటే దర్శకుడు అంటే కథ చెప్పి ఒప్పించడంలోనే సగం సక్సెస్ అవుతాడు యాక్చువల్గా. ఆ తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అదే ఆ విజువల్స్ పరిధిలోకి వచ్చేసరికి నాగేంద్ర బన్ని అనే డిఓపి వాటిని విజువలైజేషన్లో బ్రహ్మాండంగా తీశారు. డిఓపి అయ్యారు, ప్రొడ్యూసర్ గారు అయ్యారు. తర్వాత ఇంకా హీరోయిన్ ఫైజల్, రిషిత వాళ్ళ పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారు. నిజంగా ఫైజల్కి మంచి ఫ్యూచర్ ఉంది, నిజంగా మంచి నటుడు అవుతాడు. నటుడు అంటే హీరో అంటే 6 అడుగులు అందం ఉండవలేదు, బాడీలో ఉన్నటువంటి కంటెంట్ని జనాలకు చూపించి మెప్పించగలిసి చప్పట్లు కొట్టిస్తే ఖచ్చితంగా వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది. నటులందరూ ఖచ్చితంగా ఈ ఫైజల్లో ఉన్నటువంటి గుణగుణాలని తప్పకుండా కొంతమంది ఆశీర్వదించండి, ఆచరించండి. అదేవిధంగా ఫైనల్గా ఇప్పటికీ మా నెల్లూరు జిల్లా నుంచి కావేరిని ప్రసాద్ ల్యాబ్లో తీసుకెళ్ళాడు. ది బిగ్గెస్ట్ స్క్రీన్స్లో 70 స్క్రీన్స్కి వేశాడు. ఇప్పుడు మన ఫిలిం ఛాంబర్లో సక్సెస్ మీట్ పెట్టాడంటే వన్ అండ్ ఓన్లీ మా ఊర్లో కాదు, మా జిల్లాకు కాదు, ఖచ్చితంగా మంచి ముందుకెళ్ళేటటువంటి స్టార్ ప్రొడ్యూసర్గా మా ప్రొడ్యూసర్ గారు స్టార్ ప్రొడ్యూసర్గా ఎదుగుతారు. ఇది నాట్ ఏ జోక్. మా ప్రొడ్యూసర్ ఖచ్చితంగా గట్స్ ఉన్న ప్రొడ్యూసరు. ఒక చిన్న ఏదైనా సరే మనసుకి తగిలితేనే ఏమైనా చేయగలుగుతాడు. కావేరి అనే సబ్జెక్టు ఆ డైరెక్టర్ చెప్పిన విధానము ఏదైతే ఉందో దాన్ని ఆ పాయింట్ నమ్మి ఇంత ఖర్చు పెట్టి ఇంతకు ముందుకు తీసుకొని వచ్చి ఇంతమందికి జీవితాలు ఇచ్చి బిగ్ స్క్రీన్కి పరిచయం చేశారు. ఇక్కడ ఆయనకి రిటర్న్స్ వస్తాయా రావా అని కూడా ముందు ఆలోచించలేదు. ఇప్పుడైతే భగవంతుడి దేవుడు బాగానే ఉంది, కానీ ఈ పాయింట్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి అన్నారు. ఆ రోజు దిశ, తర్వాత ముందు అభయ, తర్వాత దిశ, ఇప్పుడు అభయ. వీళ్ళు కలకత్తాలో జరిగిన ఇలాంటి వీటన్నిటి కూడా ఆ ట్రూ బేస్డ్ ఈవెంట్స్కి మా కథని తీసుకుని ముందుకెళ్ళారు. ఎప్పుడైనా సరే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ప్రొడ్యూసర్ లేకపోతే ఖచ్చితంగా సముద్రంలో షిప్ ఉంటేనే కెప్టెన్. సో ప్రొడ్యూసర్ అనేవాడు కెప్టెన్ అయితే ఆ షిప్కి మన ప్రొడ్యూసరే. సో డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇద్దరు కలయికలో మంచి సినిమా తీశారు. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వారికి, అలాగే ఇక్కడ ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ మెల్లగా ఇక్కడ సక్సెస్ మీట్ వరకు వచ్చాము ఈరోజు. దాని వెనుక ఉన్న మూల కారణం రాజేష్ అండ్ రవి. వీళ్ళిద్దరికి కానీ ఆలోచన రాకపోయి ఉంటే, ఆ కథ కానీ ముందు రాయకపోయి ఉంటే, బన్నీ సహకారం లేకపోయి ఉంటే, వీళ్ళ విజన్ అర్థం చేసుకుని శాబ్ గారు నేను దీనికి ముందుకు తీసుకెళ్తాను అనకపోతే ఈరోజు మనం ఇక్కడ మాట్లాడుకునే సందర్భం ఉండేది కాదు. అంతా జరిగింది, సినిమా అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయింది, రిలీజ్కి వచ్చింది. ఈ రిలీజ్కి వస్తున్న టైంలో చిన్న సినిమాకి కలిగే ఒకే ఒక భయం ఏంటంటే దీన్ని ఎలా తీసుకుంటారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేదాన్ని పాజిటివ్ వేలో మనం తీసింది ఏమీ
4-5 ఫైట్లు కమర్షియల్గా పెట్టేసి ఇట్లా కాకుండా లేడీస్కి జరుగుతున్న ప్రజెంట్ సొసైటీలో జరుగుతున్న ఎప్పటి నుంచో జరుగుతున్న సిచ్యువేషన్ని మనము ఒక మీనింగ్ఫుల్గా వాళ్ళకి చూపిద్దాం. మన మూవీ చూసి ఏ ఒక్కరైనా సరే వాళ్ళ లైఫ్లో జరిగే దాన్ని వాళ్ళు ఫేస్ చేయకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పడం కానీ వాళ్ళు ధైర్యంగా కానీ ఒక అడుగు ముందుకు వేయగలిగితే ఈ సినిమా ద్వారా మేము నిజంగా సక్సెస్ అయినట్టే. ఇకపై ఇలాంటి దారుణాలు ఇప్పుడు జరగకుండా ఉంటాయి అని ఒక మెసేజ్ రూపంలో డైరెక్టర్ రాజేష్ చెప్పడం జరిగింది. దీంట్లో నాకు కోఆర్డినేటర్గా అవకాశం ఇచ్చిన రాజేష్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్లనే శాప్ క్రియేషన్ సార్ కూడా ఈ పాత్ర చేయడం జరిగింది. దీంట్లో నాకు ఈ అవకాశం ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఫైజల్, రిషిత, ప్రశాంత్ అన్న ఈ పాత్రలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ పాత్రలో వాళ్ళు నిజంగానే ఇన్వాల్వ్ అయిపోయారు. ఎంత ఇన్వాల్వ్ అయిపోయారంటే రేపు థియేటర్ నుంచి బయటకు వచ్చి చూసి ఏం చెప్తారని మేము ముందుగా గెస్ చేసాం, అయ్యే వాళ్ళు చెప్పారు. ఎక్సలెంట్గా చేశారు, చాలా బాగా చేశారు. ఫైజల్కి ఇంకా ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి, మంచి మంచి పాత్రలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లనే జనార్దన్ అన్న గారికి ఆయన కూడా ఈ సినిమాకి చాలా హెల్ప్ఫుల్ చేశారు. అట్లనే మా బన్నీ డిఓపి ప్రతి సినిమాని తను నాది అని అనుకుని చేసుకుంటూ ముందుకు వెళ్తాడు. కావేరిని కూడా అలాగే ముందుకి అనుకొని చేశాడు. సో థ్యాంక్స్ టు బన్నీ కూడా. అండ్ రవి కూడా ముందు ఈ స్టోరీ అనుకొని ఇట్లా చేద్దాం అని వాళ్ళిద్దరూ ముందుగా ప్లాన్గా అనుకొని చేసుకున్నారు. బాగా సక్సెస్ అయ్యారు. ఇంకా బాగా చెప్తారని చూస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు రవికుమార్. ఈ కావేరి మూవీకి రైటర్గా అండ్ అసోసియేట్ డైరెక్టర్ వర్క్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కావేరి మూవీ గురించి చెప్పాలంటే ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టుల దగ్గర నుంచి కెమెరామ్యాన్ బన్నీ డిఓపి వరకు అందరూ కొత్త వాళ్ళే అండి. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో సార్ చెప్పినట్టు ఎవరు కూడా కొత్త వాళ్ళ చేయలేదు, అందరూ చాలా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లా చేశారు. ఆల్మోస్ట్ 30 మూవీస్ వర్క్ చేసిన వాళ్ళ చేశారని సార్ చెప్పారు. యాక్చువల్లీ అది 100% నిజమండి. వాళ్ళు కొత్త వాళ్ళైనా చాలా న్యాచురల్గా చేశారు. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఇది రాజేష్ స్టార్ట్ చేసిన మూవీ, అది చాలా లో బడ్జెట్లో స్టార్ట్ చేసాము. బట్ వన్ ఆఫ్ ద టైం అది ఆగిపోయిన టైంలో మాకు జనార్దన్ సార్ వల్ల శాప్ సార్ పరిచయం అయ్యారు. ఎప్పుడైతే శాప్ సార్ మాకు దొరికారో ఆ రోజు నుంచి ఈరోజు మన ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ థియేటర్స్లో రిలీజ్ అవ్వడం కానీ ఇలా సక్సెస్ మీట్ పెట్టుకున్న దాకా వచ్చింది అంటే దానికి మెయిన్ రీజన్ మా శాప్ సార్ అండి. సో ఇన్ని ఇయర్స్ మేము కష్టపడింది మొన్న August 30 హాల్లో చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. థ్యాంక్ యూ జనార్దన్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పుకోవాలి, ఎందుకంటే వితౌట్ యూ మాకు శాప్ సార్ పరిచయం ఉండేవాళ్ళు కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ చెప్పాలి అంటే ఈరోజు ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి ఇలా సక్సెస్ మీట్లో మనందరం మాట్లాడుకున్నాం అంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మన రాజేష్ కావచ్చు అండ్ మా శాప్ సార్ వాళ్ళిద్దరు లేనిదే ఇదైతే ఇంత దూరం రాదు. సో ఇలాంటి చిన్న డైరెక్టర్ని చిన్న సినిమాల్ని ఇంకా మా శాప్ సార్ సపోర్ట్ చేయాలని ఖచ్చితంగా చేస్తారు సార్ మీరు. సో ఇలాంటి చిన్న సినిమాలు బాగా ఆదరించాలి. సో నెక్స్ట్ రాజేష్ కూడా మంచి ప్రాజెక్టులు చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇనిషియల్ డ్రాఫ్ట్ రాసింది కూడా మా రవి. ముఖ్యంగా తనకి చెప్పుకోవాలి థ్యాంక్స్. తను రాజేష్ కలిసి కూర్చొని ఇలా రైటింగ్ని అండ్ ఆ వర్షన్స్ ఆఫ్ క్లైమాక్సెస్ రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ జనార్దన్ సార్ గురించి చెప్పాలి. జనార్దన్ సారు సాబ్ సార్ని కల్పించారని నాకు తెలియదు ఫస్ట్, బట్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ సార్. మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేసినందుకు. అండ్ మీ మూవీ చెన్నై బజార్కి ఆల్ ద వెరీ బెస్ట్ సార్. చెన్నై బజార్ నెక్స్ట్ వస్తుంది అండ్ దాని ప్రొడక్షన్ క్వాలిటీ అంతా చూసాము మేము, రషెస్ కూడా చూసాము. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మా సాబ్ సార్ అండ్ జనార్దన్ సార్, మీ ఇద్దరికి ఆల్ ద బెస్ట్. అండ్ మా పిఆర్స్ గురించి మర్చిపోయాను నేను, వెంకటేష్ కానీ మనోహర్ కానీ. సో వాళ్ళిద్దరూ ఈ మూవీకి ఎంత వీలైతే అంత సపోర్ట్ చేశారు. అండ్ మా రాజ్ గారు ఆయన కూడా. సో ఈ మూవీకి ఎంతైతే హెల్ప్ చేయాలో అంత హెల్ప్ చేసేందుకు ముందు వాళ్ళకి మా పిఆర్స్కి థ్యాంక్స్ చెప్తున్నాను. మా టీం అందరికీ మా టీం అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్ అండి. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఈ కావేరి మూవీ August 30 రోజు రిలీజ్ అయింది. థియేటర్లో బ్రహ్మాండంగా రిలీజ్ అయింది. సినిమా కూడా బ్రహ్మాండంగా జనాల్లో స్పందన వస్తూ ఉంది. ఈ సినిమాను ఇంత గ్రాండ్గా రిలీజ్ చేసి ఇంత సక్సెస్ఫుల్గా సినిమా ముందుకు పోవడానికి కారణమైనటువంటి ప్రొడ్యూసర్ గారికి నేను హార్ట్లీ కంగ్రాచులేషన్ సార్. మీరు ఇలాంటి సినిమాలు ఇంకా చాలా తీయాలి. ఈ సొసైటీకి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీసి
ఈ సొసైటీలో ఒక ఇన్స్పిరేషన్ తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను సార్. అలాగే ఈ సినిమాను మంచిగా డైరెక్షన్ చేసి తర్వాత యాక్టింగ్లో కానీ మంచిగా ఈ ఫైజల్ గారు యాక్టర్గా బాగా రాణించారు. డైరెక్షన్ కూడా డైరెక్టర్ గారు బాగా ఉంది అని చెప్పేసి జనాల్లో మంచి స్పందన ఉంది. మీకు అందరికీ హార్టీ కంగ్రాచులేషన్ అండి. మీరు ఇలాంటి సినిమాలు ఇంకా చాలా తీయాలి, ప్రజలకు ఎంతో ఉపయోగపడే సినిమాలు తీస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా ఈ వీక్ తమిళనాడు, బెంగళూరులో కూడా కొన్ని థియేటర్స్ పెంచుతున్నాం అండి. సో డిస్ట్రిబ్యూటర్ గారు ఈ మేబీ కమింగ్ ఫ్రైడే సో వీఆర్ ప్లానింగ్ తమిళనాడు, కర్ణాటక కూడా. వర్షాల కారణం వల్ల బాగా తుఫాన్లు ఉన్నాయి, విజయవాడ కానీ హైదరాబాద్ కానివ్వండి, కొన్ని ఈ వర్షాల వల్ల కొన్ని థియేటర్స్ పోవట్లేదు. సో పబ్లిక్ ఒకే రిక్వెస్ట్, మీకోసం తీసిన సినిమా, ప్రతి ఒక్క ఆడవాళ్ళకి చేసినటువంటి సినిమా, ప్రతి ఒక్క ఫాదర్ చూడాల్సిన సినిమా, ప్రతి బ్రదర్ చూడాల్సిన సినిమా. సో దయచేసి కొంచెం థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఆదరించండి. మీరు ఆదరిస్తే ఇలాంటి మంచి మంచి సినిమాలు ఇంకా చాలా ఎన్నో చేస్తామని చెప్పి చెప్పుకుంటున్నాను. ధన్యవాదాలు, థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.